ట్రాక్టర్ పై సినిమా స్టైల్లో స్టంట్స్ చేశాడు ఓ యువకుడు. రహదారిపై వెళుతున్న వాహనదారులు అతన్ని చూసి హడలిపోయారు. జాతీయ రహదారి 44 పై విన్యాసాలు చేసుకుంటూ అందర్నీ హడలెత్తించి భయభ్రాంతులకు గురి చేశాడు. జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు నుంచి ఉండవల్లి మండలం పరిధిలోని జాతీయ రహదారిపై యువకుడు ట్రాక్టర్పై సాఫీగా పడుకొని డ్రైవింగ్ చేస్తూ పోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జాతీయ రహదారిపై వందలాది వాహనాలు హై స్పీడ్తో పరుగులు పెడుతూ ఉంటాయి. ఈ క్రమంలో ఈ యువకుడు ట్రాక్టర్పై సాఫీగా పడుకొని డ్రైవింగ్ చేయడంతో పలువురు ఇతగాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించారు. జాతీయ రహదారిపై ప్రతిరోజు ఏదో ఒక చోట యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇలాంటి యువకులు చేసే స్టంట్స్ వల్ల పలువురు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ట్రాక్టర్ కి సంబంధించిన యువకుడు ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామంకి చెందిన వ్యక్తి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సీరియస్ గా తీసుకుని ఆ వ్యక్తిని వెనువెంటనే మానవపాడు స్టేషన్ కు పట్టుకొచ్చారు. పుల్లూరు గ్రామానికి చెందిన రామకృష్ణగా గుర్తించారు. ట్రాక్టర్ ఓనర్ ను, ట్రాక్టర్ డ్రైవింగ్ చేసిన రామకృష్ణను మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చి మందలిస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు. తాను ఎప్పుడూ భవిష్యత్తులో ట్రాక్టర్ ను నడపబోనని పోలీసులకు చెప్పాడు ఆ యువకుడు. ఇక ఈ సందర్భంగా మానవపాడు ఎస్ఐ చంద్రకాంత్ కూడా మాట్లాడారు. యూట్యూబ్ రీల్స్ కోసం ఎవరైనా సరే రోడ్ల మీద బైక్ గానీ, ట్రాక్టర్ మీద గానీ, కార్లపై గానీ విన్యాసాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ఏదైనా సరే ఇలాంటి స్టంట్స్ చేస్తే కఠినమైన చర్యలతో పాటు జైలుకు కూడా పంపిస్తామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.